వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం ఆత్మ నిర్లేపత ఖండనం ప్రకరణం నిన్న జరిగింది. దాంట్లో ఒకరు కామెంట్ సందేహం వ్యక్తపరిచారు. ఏంటంటే, ఈ జీవాత్మ యొక్క స్వభావము మారేనా ఆచార్యజీ అని అంటున్నారు. అంటే జీవాత్మ యొక్క స్వభావం మారుతుందా మారదా అనేటువంటిది వారి ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, స్వభావము మారకపోతే ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి? స్వభావం మారడానికే ఇప్పుడు ఉదాహరణకు దాన ప్రవృత్తి జీవాత్మకు అలవర్చాలి. దాన ప్రవృత్తి అలవర్చాలి అనడానికి ఎట్లా? ఇంకొకరికి ఇవ్వాలి అనంటే మనసు ఒప్పదు. కాబట్టి నా అనిపించి నా అనేటువంటి వాళ్లకు ఖర్చు చేపిస్తున్నాడు. ఈ రకంగా దాన ప్రవృత్తిని ఇంకొకరికి దారపోయింపజేస్తున్నాడు. వివాహ వ్యవస్థలో భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కోసం ఖర్చు పెట్టడం, నా భార్య కదా అనుకొని ఖర్చు పెడుతున్నాడు. నా పిల్లలు కదా అని ఖర్చు పెడుతున్నాడు. నా ఇల్లు కదా, నా పనివాడి కదా, ఈ విధంగా నా అనిపించి అక్కడికి వెళ్ళి మొదలు పెడుతున్నాడు దాన ప్రవృత్తి. అంటే తనకు తెలియకుండానే తన చేత దానం చేయించేటువంటిది. ఇంకొకరికి తన శ్రమతో సంపాదించుకున్నటువంటి సంపదను ఇతరులకు ఖర్చు చేయిస్తున్నాడు భగవంతుడు. ఆ ఇచ్చేటువంటి ప్రవృత్తి ఇక పండుగల పేరుతోటి గాని, ఇంకేదైనా చావు పుట్టుకల పేరుతో గాని, పూజ పునస్కారాల పేరుతో గాని ఇంకొకరికి ఇవ్వజేయడం, ఈ రకంగా చేతిలో ఉన్నటువంటి ధనమును నిలబడొద్దు. చేతిలో ధనము అనేటువంటిది చలాయమానంగా ఉండాలి. అందుగురించి ఈ ప్రవృత్తి స్వభావము మనకు తెలియకుండానే మన స్వభావంలో మార్పు తీసుకొస్తున్నాడు భగవంతుడు. స్వభావము మారితేనే మన జీవన విధానము మారుతుంది. అందుకని ఈ యొక్క భార్యాభర్తల వ్యవహారము, మరియు పిల్ల సంతానము వ్యవహారము, మరియు ఉద్యోగము, వ్యాపారము, వ్యవస్థ, పండుగలు, ప్రతిదీ మన స్వభావంలో మార్పు తీసుకురావడానికి. ఇంకొకటి, మనది హింసక ప్రవృత్తి ఉన్నదనుకోండి. హింసక ప్రవృత్తిగా ఉన్నదనుకుంటే ఆ హింస చేసేటువంటి వారి సమ్ముఖాన, వారి పరిసరాలలో ప్రేమమయంగా ప్రేమను ఉదయింపజేయడం, ఒక సంతానాన్ని కనడం, నా బిడ్డ అనేటువంటి దగ్గర ఆ హింసక స్వభావం అనేటువంటిది ప్రేమమయంగా. మొదట వివాహంతోటే ప్రేమ, భార్య అంటే నా భార్య అని, నా భర్త అని, నా పిల్లలు అని, నా అది ఒక పెంపుడు జంతువులు అని ప్రేమ ఇక్కడి నుంచి ఉదయింపజేస్తున్నాడు. స్వభావంలో మార్పు తీసుకొస్తున్నాడు. ఇక అత్యంత
ప్రేమమయంగా ఉన్నటువంటి వారి దగ్గర కఠోరంగా మారేటువంటి అత్యంత సున్నితత్వం పనికిరాదు, నీ స్వభావం మారాలి అనేటువంటి పరిస్థితుల్లో చెబితే విననటువంటి భార్య, చెబితే విననటువంటి భర్త, చెబితే విననటువంటి సంతానము ఈ విధంగా మార్పు తీసుకొస్తుంది. నీ స్వభావాన్ని మార్చుకోవాలి, మొండిగా ప్రవర్తించాలి. నీవు ప్రతిదానికి తొందరగా స్పందించకూడదు. స్పందించకుంటే ఎదుటి వారు ఆలోచనలో పడతారు. ఈ విధంగా ఒక్క పరిస్థితితోటి మనలో మార్పు తీసుకొస్తున్నాడు, ఎదుటి వారిలో మార్పు తీసుకొస్తున్నాడు. మార్పు అనేటువంటిది తప్పనిసరి. ఇక వ్యావహారికంగా ఈ భోజనం చేసేది అంత ఉత్తుత్తి నాటకమే. మనము ఇంట్లో వస్తువులను సర్దుకున్నట్లుగా మనం ఊరెళ్ళేటప్పుడు సంచిలో సూట్ కేసులో నిత్యావసరాలను మనకు సర్దుకున్నట్లుగా ఈ భోజనమును తినజేస్తున్నాడు. ఈ తినడం అంటే ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆకలిస్తుంది, నాకు వడ్డించండి, నేను తింటున్నాను అంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత నాది నిండింది. నేను నుంచి నాది అనే దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడు ఆ తినేటువంటి పదార్థాన్ని ఉడికిస్తున్నాడు. పొయ్యి మీద పెట్టి ఉడికించినట్లుగానే పొయ్యి మీద పెట్టి 3 రాళ్ల పొయ్యి. ఈ 3 రాళ్ల పొయ్యి ఆధ్యాత్మిక ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా 2 తొంటి ఎముకలు, 3వది వెన్నుపూస. ఈ యొక్క మూలాధారంలో 2 తొంటెముకలు, వెన్నెముక, ఈ మూడింటి మధ్యలో జీవాత్మను ఉండజేస్తున్నటువంటి ఆ రహస్యాన్ని ఋషి మునులు బయటకు ఆవిష్కరించి మనకు చూపిస్తున్నటువంటిది. ఈ పొయ్యి మీద పాత్ర అంటే జీవాత్మ శరీరం. పొయ్యి అనేటువంటిది ఈ నిమ్న స్థలంలో ఉన్నటువంటిది. ఇక దాంట్లో పాత్రలో నీళ్లు పోసి ధాన్యాన్ని ఏర్పాటు చేసి కిందికి వెళ్ళి సెగబెట్టి పైకి పోకుండా మూత పెట్టడం. ఆ రకంగా ముడి ధాన్యాన్ని పాత్రలో ఉడికించినట్టుగానే మన నిజ జీవితంలో సమస్యలు తీసుకొచ్చి మన ముందు పెట్టడం. దానికి నువ్వు ఈ సమస్యలను జయిస్తావా లేదంటే భయపడతావా? భయపడితే ఒక రకమైన స్వభావం ఏర్పడుతుంది. వాటిని జయించి ఏమాత్రం లెక్క చేయకుండా ఇదంతా మాత్రం ఇది పోనీ అని కొట్టిపారేసి ఆవలీలగా దాటిపోతే అదొక రకమైన స్వభావము మార్పు గురించి మారాలి మన స్వభావము. ఆ మారిన తర్వాత ఇక మనిషి మారిపోతుంటాడు. కాబట్టి ఆ మార్పుయే ఈ యొక్క మొండితనం నుంచి ఆధ్యాత్మికం నుంచి సాత్విక ప్రవృత్తితో ఋషిమునులు అహింసక ప్రవృత్తితో సాధనామయంగా ఉండి దేహాతీతమైనటువంటి విదేహావస్థలో ఉండడం. దేహంలో ఉంటూ కూడా ఇది నా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇల్లు నాది, నేను ఇంట్లో ఉంటున్నాను అనేటువంటి అనుభూతి కల్పింపజేయడమే ఈ యొక్క ఆధ్యాత్మికంలో జీవన్ముక్తిని పొందేటువంటి వ్యక్తి. నాది ఇల్లు, నేను ఇల్లును కాదు, ఈ దేహమును నేను కాదు, నేను ఆత్మను అనేటువంటి అనుభూతికి తీసుకొస్తాడు. ఈ యొక్క ఆ అనుభూతి స్వరూపం మార్పుదల వల్ల వచ్చింది. స్వర్గం నుంచి వచ్చేటువంటి వారి స్వభావం, స్వర్గంలో అక్కడ ఏమి చేయడానికి ఉండదు, ఏమి కొట్లాడడానికి ఉండదు, అక్కడ ఎటువంటి ఈర్ష్యాద్వేషాలకు అవకాశం ఉండదు. ఇక స్వర్గంలో ఉండేటువంటి ఆ అవధి పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం బస్సులో ఎక్కినప్పుడు మన గమ్యం చేరుకోగానే ఇక దిగిపోవాల్సిందే. కాబట్టి మనం టికెట్ తీసుకున్నటువంటిది ఈ ఊరి వరకే తీసుకున్నాము, ఆ ఊరు వచ్చేసింది కాబట్టి మనం దిగిపోవాల్సింది. ఆ స్వభావము అనేటువంటిది ఎంతవరకు ఉండాలో ఆ స్వభావము మారిపోగానే
స్వర్గం నుండి వస్తున్నటువంటిది ఆ యొక్క అక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నటువంటిది భగవంతునితోటి ఆజ్ఞ తీసుకుని, భగవంతుడు నేను ఇక్కడ ఈ యొక్క జన్మతోటి ఉండను, ఇక్కడ స్వర్గంలో ఉండను, నేను నాకు పునర్జన్మ కావాలి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న వారి యొక్క సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నాను అంటే తథాస్తు వెళ్ళమని చెప్పేసి భగవంతుడు పంపిస్తుంటాడు. పోతూ పోతూ అక్కడ ఒక్కడివే బిక్కు బుక్కు అనుకుంటా ఎలా ఉంటారు, కాలక్షేపంగా కావాలి కదా, అందుకని ఈ ఇంద్రియాలను తీసుకోమని చెప్పేసి ఇంద్రియాలను ఇస్తుంటాడు. ఇంద్రియాలను తోటి జన్మించినటువంటి అతనికి స్వర్గంలో ఉన్నప్పుడు ఒక రకమైన స్వభావం, స్వర్గం నుంచి కిందికి దిగజారుతూ ఉన్నప్పుడు అక్కడ ఆనందాన్ని అనుభవించి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ ఆనందానికి విపరీతంలో ఇతనికి మనోరంజనం అవుతుంటది కాబట్టి మంచి పనులు మాత్రమే చెయ్యరు. చెడ్డ పనులు చేస్తే ఇతరులకు బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళకు ఆనందం వస్తుంటుంటది ఆ రకంగా. అందుకే తప్పు చేసిన వారిని పట్టుకొని పోలీసులు కొడుతూ మళ్ళీసారి చేస్తావా అని చెప్పేసి కోర్టులో న్యాయాధీశుడు, మరియు పోలీస్ స్టేషన్లో పోలీసులు, మరి ఇంటిలో అమ్మ నాన్న కూడా తప్పు చేసినప్పుడు వారిని కొట్టడం, నువ్వు తప్పు చేస్తావా అని వారి చేత అనిపింపజేయడం, ఇదంతా స్వభావములో మార్పు అనేటువంటిది తప్పనిసరిగానే రావాలి. మార్పుతోటే ఇదంతా జరుగుతుంది. ఒక విత్తన దశలో ఉన్నటువంటి దాంట్లో దాని స్వభావంలో మార్పు నీటి సంయోగానికి, భూమి సంయోగానికి, మొలకెత్తే దశకు తీసుకెళ్లడం, మొలకెత్తినటువంటిది చిగురించే దశకు, చిగురించినటువంటిది పుష్పించేటువంటి దశ నుండి ప్రతిఫలించేటువంటి దశకు మార్పు అనేటువంటిది కావాలి. మనల్ని సైతం పంచమహాభూతాల గుండా, అన్నము గుండా పురుషుని శరీరంలో ఆ అన్నము ఒలిపింపజేసి అన్నంను రసము, రక్తం మాంసం మధ్య అస్థి నుంచి శుక్రం, ఈ రకంగా మార్పు తీసుకొచ్చి శుక్ర కణాన్ని గర్భాశయంలోకి తీసుకొచ్చి అక్కడ పిండము ఎదిగింపజేయడం, మార్పు అనేటువంటిది కావాలి. భగవంతుడికి మార్పు మనలో ఉండాలి. ఈ యొక్క స్వభావం అనేటువంటిది నిరంతరంగా తల్లిదండ్రుల సంయోగంలో ఒక రకమైన స్వభావము, గురువు యొక్క సంయోగంలో ఇంకొక రకమైన స్వభావము, ఆ తల్లిదండ్రులు గురువు లేనటువంటి ఆవారగా తిరిగేటువంటి గాలికి తిరిగేటువంటి వారిలో ఒక రకమైన స్వభావము, అన్నీ విడిచిపెట్టి వానప్రస్థం సన్యాసం తీసుకున్న వారిలో ఒక రకమైన స్వభావము, ఇక ఆహార పదార్థాలు అన్నీ మానేసి కేవలం సమాధిస్థమైనటువంటి వారిలో ఒక రకమైనటువంటి స్వభావం. ఈ యొక్క స్వభావం అనేటువంటిది మార్పు అనేటువంటి తప్పనిసరిగా జరుగుతుంటది. ఆ మార్పు కోసమే మనలో ఎట్లయితే చూపిస్తున్నాడో దానిని ప్రకృతిలో కూడా చూపిస్తున్నాడు. వానకాలం, ఎండకాలం, చలికాలం, ఈ యొక్క ఋతువులు, ఈ యొక్క మాసములు, ఈ యొక్క దినరాత్రులు, ఉత్తరాయణం, దక్షిణాయనం, ప్రతిదీ మార్పు అనేటువంటిది తప్పనిసరి. మార్పు ఉద్దేశమే సృష్టి వ్యవస్థ. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఓం ఆచార్య, ఈ రోజు యజ్ఞం ఆన్లైన్ లో ఉంటుందా, రేపు ఉంటుందా? అదే అమావాస్య అయితే ఇవ్వాలని అమ్మగారు తొందరపడి మాట్లాడతారు. ఇక్కడ మీ ఇంటి యజ్ఞం అంటలేరు, వారు ఆన్లైన్ లో అమావాస్య యజ్ఞం అడుగుతున్నారు. ఆన్లైన్ యజ్ఞం ఏర్పాటు చేసుకుంటే చేద్దాం. ఆగడం ఇంకెవరెవరైతే చేసేవాళ్ళు ఉన్నారో ఏర్పాటు చేసుకుంది. అందుకని మార్పు కోసమే మన బాల్య జీవితంలో పుట్టినటువంటి శిశువు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ మార్పులే. మార్పు తప్పనిసరిగా అవసరము. అందుకని మార్పు తప్పనిసరిగా జరుగుతుంటదండి. ఇప్పుడు ఇవాళటి ప్రకరణం చూడండి. సత్యార ప్రకాశం నవం సమల్లాసం 201వ పుటలో జీవుడు బ్రహ్మ ప్రతిబింబము కాదు. ప్రతిబింబము అంటే అద్దము ముందు నిలబడ్డప్పుడు
అద్దము మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ఆ ప్రతిబింబాన్ని చూసుకొని మన ముఖ కవలికలను మనము సవరించుకున్నట్లుగా, ఆ ప్రతిబింబాన్ని చూసుకొని మన ముఖ కవలికలను సవరిస్తున్నట్లుగా దేవుడు జీవుడు దేవుడు ఎవరో కాదు, జీవుడి రూపంలో మన మధ్యలోనే ఉన్నాడు. ఈ జీవుడు ఎవరో కాదు, ఆ దేవుడే అనేటువంటి భ్రాంతిగా ఏదైతే సమాజంలో వ్యాపకమైందో దాని యొక్క ఖండనము దయానంద సరస్వతి ఈ రకంగా చూపిస్తున్నారు. అంటే దీని సారాంశం దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేది నిరూపణ అవుతుంది. చూడండి ప్రశ్న బ్రహ్మమునకు ప్రతిబింబము దర్పణం. జీవుడు బ్రహ్మమునకు ప్రతిబింబము దర్పణం. ఈ జీవుడు అనేటువంటిది చేతన ఆత్మ పరమాత్మకు ప్రతిబింబం. ఆ ప్రతిబింబము ఎట్లా తెలుస్తున్నదంటే దర్పణము పగిలిన బింబము నాకు ఏమియో హాని కలగనట్లుగా. దర్పణము పగిలితే చూసుకునేటువంటి వారి ప్రతిబింబము కూడా అనేక ముక్కలుగా కనబడుతుంటది, ఒక రకంగా కనబడదు. కానీ ఆ ప్రతిబింబము పగిలినట్లు కనబడుతుంది, కానీ మన ముఖం పగిలినట్టు కాదు కదా. నొప్పి గాయం మన ముఖం మీద కాదు కదా. అందుకని ఇది ఏంటంటే జీవుడు దేవుని యొక్క ప్రతిబింబము అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అంతఃకరణోపాధి ఉండు వరకే అంతఃకరణమున బ్రహ్మ ప్రతిబింబం అనేది జీవుడుండును. అంతఃకరణము నష్టమైనప్పుడు జీవుడు ముక్తుడగును. అంటే జీవుడు మళ్ళీ పరమాత్మ అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు. అంతఃకరణం ఉన్నంత వరకే జీవుడు. అంతఃకరణము చెల్లుబాటు అయ్యాక అంతఃకరణము అంటే అంతఃకరణం అంటే ఒక రుణానుబంధం అనేటువంటిది. రుణానుబంధం ఏ రకం? కన్ను ఎంతవరకు ఉండాలి, ముక్కు ఎంతవరకు ఉండాలి, వినికిడి సామర్థ్యం ఎంతవరకు ఉండాలి, కాళ్ళలో సామర్థ్యం ఎంతవరకు ఉండాలి, చేతుల్లో సామర్థ్యం ఎంతవరకు ఉండాలి. ఇప్పుడు చూడండి, గర్భం నుంచి వచ్చేటువంటి శిశువుకు ఏదైనా అంగవైకల్యంతో వస్తారా? అన్ని అంగములు పూర్ణంగా ఉంటాయి. బయటకు వచ్చాక యొక్క అంగములు అనేటువంటి పోలియో కావచ్చు, మరియు విరజానందునికి 2 కళ్ళు కనబడకుండా పోవడం కావచ్చు, మరి వినికిడి సామర్థ్యము పోవచ్చు. ఈ రకంగా వైకల్యం అనేటువంటిది. పోలియో వస్తే కాళ్ళు ఉండవా? ఉంటాయి, చచ్చుబడిపోతాయి, అంటే పని చేయవు. పక్షపాతం వస్తే మూతి వంకర తిరిగిపోతుంది, చేతులు కాళ్ళు వంకర తిరిగిపోతాయి. అంటే చేతులు కాళ్ళు ఉండవా? ఉంటాయి, వికృతంగా ఉంటాయి. మరియు మూగవారికి నోరు ఉండదా? అన్నం తినరా వాళ్ళు? ముక్కు ఉండదా? శ్వాస తీసుకోరా? చెవులు ఉండవా? కన్నులు ఉండవా? ఉంటాయి, కానీ అవి పని చేయవు. ఇది ప్రారంధంను బట్టి ఉంటుంటాయి. ఈ యొక్క ఇంద్రియ సామర్థ్యమే, ఈ ఇంద్రియం కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ఈ యొక్క ఇంద్రియ సామర్థ్యమే తీసుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహానికి చావులో, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహానికి చావులో పయనిస్తున్నటువంటిదే పంచప్రాణముల పేరుతోటి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దేహానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ అంతఃకరణముతోటి ఇంకొక శరీరంలోకి ఉండి ఆ శరీరంలో జీవిస్తున్నటువంటి స్వరూపాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా దర్శక నిర్మాత ఆదిశంకర చిత్రంలో చూపించినటువంటిది. అది విశేషమైనటువంటిది. యూట్యూబ్ లో కొట్టండి ఆదిశంకర అని, దాంట్లో ఆ ప్రకరణం వస్తుంటది. పరకాయ ప్రవేశ ప్రకరణంలో ఈ అంతఃకరణము అనేటువంటిది నడుస్తుంటది. అంతఃకరణం ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి పోతుంటది. ఈ అంతఃకరణాన్ని తీసుకెళ్లేది ఎవరు? అంతఃకరణాన్ని తీసుకెళ్లేది ఎవరు? ఇప్పుడు స్వర్గం నుండి వస్తున్నటువంటిది శుద్ధమైన ఆత్మ, శుద్ధమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మకు జీవం పోయలేదు, ఆత్మకు జీవం పోయడానికి లేదు.
ఆ ఆత్మ బతకడానికి లేదు. ఏ రకంగా లేదు అని అంటే, ఈ యొక్క మనం ఏదైతే కళ్ళతో చూస్తూ, ముక్కుతో శ్వాస తీసుకుంటూ, చెవులతో వింటూ, కాళ్ళు చేతులు కదిలించేటువంటి ఈ జీవం ఆత్మలో ఉండదు. దానికి అంతఃకరణం కావాల్సిందే. అంతఃకరణ యుక్తంగా ఉన్నటువంటి దానికి జన్మ అనేటువంటిది ఉంటుంటది. ఈ ఆరంభంలో అంతఃకరణ యుక్తంగా ఉన్నటువంటి ఆత్మకు జీవితం ఏ రకంగానో, ఈ జీవం పోసుకున్న తర్వాతనే చిట్ట చివరికి జీవన్ముక్తి పొందేటప్పుడు జీవితం నుంచి ముక్తి పొందడం, ఈ ఇంద్రియాలను నియంత్రించుకోవడం, ఇంద్రియాలను వశీకరించుకోవడం, చివరికి ఈ యొక్క జీవితాన్ని వదిలేయడం జీవన్ముక్తి. జీవన్ముక్తి పొందాలి అంటే జీవితాన్ని ధరించాలి. జీవితాన్ని ధరించేదేంటిది? జీవితాన్ని వదులుకునేది ఏంటిది? విడిపోయేది ఏంటి? జీవితము ధరించాలి అంటే అంతఃకరణం కావాలి. అంతఃకరణంలోనే ఈ ఇంద్రియ సామర్థ్యం ఉంటుంది. ఇంద్రియ సామర్థ్యంతో ఈ యొక్క మనసు, ఆత్మ విద్యమానమై ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క పంచేంద్రియాలు, మనస్సుతో కూడినటువంటి ఆత్మ వాహనం నడిపించే డ్రైవర్గా ఈ యొక్క ఆత్మ ఈ అంతఃకరణాన్ని ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి తీసుకెళ్తుంటుంది. అందు గురించి దేహం మార్పిడి చేయడానికి ఈ యొక్క అంతఃకరణం ఉంటుంది. ఎప్పుడైతే జీవన్ముక్తి పొందేటువంటి సమయం వస్తుందో ఈ అంతఃకరణం అనేటువంటిది ఉండదు. ఇంద్రియాలను నియంత్రించుకోవడం, ఇంద్రియాలను జయించడం, మనస్సును అధీనం చేసుకోవడం. మనస్సు ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు మనస్సు మనల్ని చంచలంగా ఎంతైతే ఇబ్బంది పెడుతుందో, ఆ మనస్సును మనం నియంత్రించుకున్న తర్వాత అప్పుడు మనం ఎలా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నడుస్తుంది. మనసు మన అధీనంలో ఉంటుంటది. కాబట్టి ఇక మనస్సు ఆటలు సాగము. ఇక ఇంద్రియాల సామర్థ్యం ఉండదు. ఇంద్రియాలు ఉన్నా నేను చూడాలనుకుంటేనే చూస్తాను, నేను వినాలనుకుంటేనే వింటాను, నేను కావాలనుకుంటేనే దేనినైనా ఇష్టపడతాను. అది ఇంద్రియాలు నియంత్రణలో ఉన్నప్పుడు ఈ దశ చిట్ట చివరి దశ, జీవన్ముక్తి పొందేటువంటి దశ. జీవన్ముక్తిని పొందిన ఈ యొక్క ఇంద్రియాలను జయించడం, మనస్సును జయించడం, ఆ తర్వాత ఆత్మగానే ఉంటుంది. కాబట్టి దేహంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అందుకని స్వర్గం నుండి వచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఒంటరిగా వెళ్ళి బిక్కుబిక్కుమంటుంటావు, నీకు కాలక్షేపం కాదు. కాలక్షేపం కావాలి అంటే నీకు ఇంద్రియాలు కావాలి. ఈ ఇంద్రియాలు నిన్ను బాగా కాలక్షేపం చేయిస్తుంటాయంటే, కాలక్షేపం అంటే మన నియంత్రణ ఉండదు. అవి ఎలా చూపించింది చూడాలి, వినిపించింది వినాలి, కనబడ్డది తినాలి, ఏ రూపం కనబడితే దాన్ని చూడాలి, ఎవరు కనబడితే వారితో మాట్లాడాలి, వ్యవహారం చేయాలి, ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేటువంటిది మన నియంత్రణ లేదు. ఇంద్రియ వశమై ఉన్నాము కాబట్టి ఇంద్రియాలు ఏది చూపిస్తే దాని వెంటనే, ఏది వినిపిస్తే దాని వెంటనే, ఏ రుచి చూపిస్తే దాని వెంటనే నాకు ఇది కావాలి అంతే అనేటువంటిది. ఈ ఇంద్రియ కాలక్షేప దశ నెరవేరింది. కాబట్టి జీవన్ముక్తి దశలో ఈ ఇంద్రియాలు ఉండి కూడా అవి పనిచేయవు. అందుకే మనకు ఆధ్యాత్మిక క్షేత్రంలో పదార్పణం చేసినప్పటి నుంచి కళ్ళు మూసుకుంటే సగం ప్రపంచం మన నుండి దూరం అయిపోతుంది. ఇక మనకు అందుబాటులో ఉన్నటువంటి, కళ్ళు మూసుకున్న తర్వాత అందుబాటులో ఉన్నటువంటి చీకటి ప్రపంచంలోనే అధ్యాత్మం ప్రారంభమవుతుంది. ముందేమనుకున్నాం, కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా కనపడుతుంటది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆధ్యాత్మం ప్రారంభించాలి. కాబట్టి ఈ ఇంద్రియాలను వశీకరణ, మనకు వినబడ్డది వినకూడదు, మనకి ఏదైతే అవసరమో దానిని మాత్రమే వినాలి అనేటువంటిది నియంత్రణతోటి జీవన్ముక్తిని పొందడం. జీవన్ముక్తిని పొందినప్పుడు మళ్ళీ ఈ అంతఃకరణం చెల్లుబాటు అవుతాయి. ఈ ప్రశ్నకర్త ఏమంటున్నాడు, ఈ అంతఃకరణము చెల్లుబాటు అయిన తర్వాత ఇంద్రియాలు పనిచేయనప్పుడు, మనస్సు పనిచేయనప్పుడు జీవుడు దేవుడవుతాడు, దివ్యమవుతాడు, దేవుడవుతాడు అనేది ప్రశ్నకర్త యొక్క ఉద్దేశం. అమ్మగారు, రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? నమస్తే ఆచార్య, వింటున్నాం ఆచార్య. అందుకని ఈ జీవుడు దేవుడు అవటం అనేటువంటి ప్రశ్నకర్త యొక్క ఉద్దేశం. ఇప్పుడు దీనికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఉత్తరం చూడండి. ఇది
పసితనపు మాట అంటే ఇటువంటివి చిన్నపిల్లలు మాట్లాడతారు. ఇటువంటి అర్థం పర్థం లేనటువంటి, ముందు చూపు లేనటువంటి, ఉద్దేశం లేనటువంటిది నోటికి ఏదొస్తుంది ఇలా మాట్లాడడం ఏంటంటే ఇది చిన్నపిల్లల బాలబుద్ధి. ఆకారము కలిగిన వస్తువు ఆకారం ఎట్లయితే కలుగుతుందో అంటే ఇదివరకు ఆకారం లేనటువంటిది ఆకారం రూపొందించుకుంటుంది. ఇప్పుడు గర్భంలోకి వచ్చినటువంటి శుక్రకణం గర్భంలోకి వచ్చిన తర్వాత ఆకృతి రూపం దాలుస్తుంది. మరి చావులో ఏం జరుగుతుంది, ముక్తిలో ఏం జరుగుతుంది? ఆ ఆకారం వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ మట్టి ఇటుక ఈ యొక్క కర్రలతోటి పోగేసి ఒక క్రమబద్ధంగా ప్రోగేసి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఇంట్లోకి రావడం పోవడం జీవితాంతంలో మనకు జరుగుతుంది. అదే విషయం గర్భంలో వచ్చినటువంటి శుక్రకణం పిండముగా ఎదగడం, ఆకృతి రూపం దాల్చడం తయారవుతుంది. ఇక చివరికి చనిపోయేటప్పుడు అదే ఆకృతిలోంచి బయటకు రావడం, ముక్తిలో అదే ఆకృతిని పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో వదిలి బయటకు రావడం జరుగుతుంది. అందుకని ఇది నీవు మాట్లాడిన మాట చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఉంది. ఆకారం కలిగిన వస్తువు ప్రతిబింబం, ఏదైనా శరీర రూపం, అంతఃకరణం. ఇప్పుడు ఈ ఆకారము అని అంటే గర్భంలో మనకు కనబడేటువంటి ఈ ఎదుగుదల పిండమే ఆకృతి కాదు. స్వర్గం నుండి వస్తున్నప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క 6 ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, వీటితో కూడినటువంటి ఆత్మ, ఇది అంతఃకరణ, ఇదియే ఒక ఆకృతి. పరమాత్ముడు సూక్ష్మాతి సూక్ష్మము, ఈ అంతఃకరణంతో కూడినటువంటి ఆత్మ సూక్ష్మము. అంటే భగవంతుడి కంటే కొంచెం స్థూలంగా ఉంటుంది. సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మము. ఆ రకంగా ఆకృతి అనేటువంటిది అంతఃకరణంతో ఇంద్రియాల సంయోగంలో అక్కడే ఏర్పడుతుంది. ఈ యొక్క గర్భంలోకి వచ్చినటువంటిది చాలా స్థూలం ఎదిగేటువంటి శుక్రకణం. శుక్రం లేకుండా ఆత్మ కనబడదు. శుక్రం మైక్రోస్కోప్ తోటి శుక్రంలో ఉండేటువంటి, వీర్యంలో ఉండేటువంటి జీవ కణములను శుక్ర వీర్య సంయోగంతో చూడగలుగుతున్నాం. కాబట్టి అదే శుక్రకణం, అదే వీర్యంలోని జీవాత్మ ఎదిగేటువంటి పిండము ఎదిగిన తర్వాత పుట్టి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే అని పోతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు, ఈ మృతదేహాన్ని దాటిపోతున్నప్పుడు ఏ సంయోగం లేదు కాబట్టి కనబడదు. వచ్చేటప్పుడు వీర్య సంయోగం ఉన్నది కాబట్టి శుక్రకణం, శుక్రం వీర్యంను సంస్కృతంలో శుక్రం అంటుంటారు. అందుకని శుక్ర సంయోగంలో ఉన్నది కాబట్టి శుక్రకణం అంటున్నారు. బస్సులో వస్తే బస్సు ప్రయాణికులు, రైల్లో వస్తే రైలు యాత్రికులు, విమానంలో వస్తే విమానం యాత్రికులు. ఆ వాహనాన్ని బట్టి యాత్రికులకు ప్రత్యేకత ఎట్లయితే మారుతుంటుందో, ఈ యొక్క పురుషుని గర్భాధానంలో పురుష శరీరం నుండి వీర్యశేషణ, పురుషుని శరీరం వీర్యాన్ని తిన్నటువంటి అన్నముతో ఏ వీర్యమైతే పురుష శరీరంలో తయారవుతుందో ఈ గర్భాధానంలో ఆ వీర్యాన్ని సేచన చేయడమే ఆ శరీరానికి తెలుసు. ఆ శరీరంలో ఆత్మలు ఉన్నది తెలియదు. ఇదే రహస్యం నపుంసక శరీరంలో చూపిస్తున్నాడు దేవుడు. పురుషుని శరీరంలో చిక్కగా ఉన్నటువంటి వీర్యం నపుంసక శరీరంలో నీళ్లుగా ఉంటుంటది, గంజిలాగా ఉంటుంటది. దాంట్లో సత్వం ఉండదు నపుంసక శరీరంలో వచ్చేటువంటిది. అందుకని జీవాత్మను శుక్ర సంయోగంలో గర్భాధానంలో చూపిస్తున్నట్టుగా అదే జీవాత్మ బ్రతికున్నంత కాలం శరీరంలో నేను అనేది కొట్లాడినటువంటి ఆత్మ అన్నిటి కోసం ప్రయాసపడినటువంటిది. చావు వచ్చినప్పుడు, అని పోతున్నప్పుడు, ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు పడేటువంటి తొందర, దిగేటప్పుడు కూడా తన ఉనికిని ఎట్లయితే చూపిస్తున్నాడో, మరి ఇక్కడ పుట్టుకలో శుక్ర సంయోగంతో జీవాత్మను చూపిస్తున్నట్లుగా మరి చావులో మృతదేహాన్ని దాటిపోతున్నటువంటి దాన్ని ఎందుకు చూపించట్లేదు
అంటే ఇక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే ఆకృతి లేదు కాబట్టి చూపించట్లేదు. ఆత్మకు ఆకృతి లేదు కాబట్టి, ఆకారం లేదు కాబట్టి చూపించట్లేదు, కనబడట్లేదు. మరి వచ్చేటప్పుడు ఎందుకు కనబడుతుంది? ఈ మైక్రోస్కోప్ తో చూస్తున్నప్పుడు శుక్రకణం వీర్యంలో జీవాత్మలు ఉన్నాయి అన్నట్టుగా ఎట్లా కనబడుతుంది అంటే ఆ కనబడే రూపం శుక్ర రూపం, వీర్య రూపం. వీర్య రూపంలో ఇప్పుడు ఇది పరిస్థితి ఎలాంటిదంటే ఈ రహస్యాన్ని మనకు చూపిస్తున్నటువంటిది తాటి ముంజలలో, కొబ్బరిలో చూపిస్తున్నటువంటిది. కొబ్బరి మొట్టమొదట తాటి ముంజలలో మొట్టమొదటి రూపం నీళ్ళలాగానే ఉంటుంది. నీళ్ళు గడ్డగడుతున్నటువంటి రూపం. గడ్డగట్టిన తర్వాత ఆ ముంజల్లాగా కనపడుతుంది. కొబ్బరి కూడా లేత కొబ్బరి ఒక రకం ఉంటుంది, ముదిరిన కొబ్బరి ఒక రకంగా ఉంటుంది, ఎండిన ఒక రకంగా ఉంటుంది. ఈ శుక్రం కూడా ఆ రకంగానే చూపిస్తున్నాడు. పురుష శరీరం నుండి వస్తున్నటువంటిది ఆ శుక్ర సంయోగంలో ఇది ఆకృతి రూపం. తోడేసినటువంటి పెరుగు పాలను గడ్డగట్టిస్తుంది. ఆ గడ్డగట్టించేటువంటి అప్పుడప్పుడే తోడుకుంటున్నటువంటివి, అప్పుడప్పుడే కొబ్బరి తయారవుతున్నాయి, అప్పుడప్పుడే తాటి ముంజలు తయారవుతున్నాయి, లేతయి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఆ స్థితిని చూపిస్తున్నాడు. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు పట్టుకున్నాం. అందుకని ఈ ఆకారం గురించి చెప్తున్నాడు అనమాట. ఆకారము కలిగిన వస్తువు ప్రతిబింబం సాకారమునందు ఏర్పడు. సాకారం అంటే ఆకారం రూపొందిన తర్వాత ఏర్పడుతుంది. అనగా ఆకారము కలదాని యందు ఏర్పడును. ఆకారం ఉన్నదాని అందే ఈ యొక్క సాకారం. సాకారం అంటే ఆకారము లేనప్పుడేమో నిరాకారము, ఆకారం ఉన్నప్పుడు అంటే పంచమహాభూతాల గుండా ఆ పురుషుని శరీర సంయోగానికి వచ్చిన తర్వాత ఇక్కడ శుక్రం సంయోగంలో జీవాత్మ వస్తుంది. కాబట్టి అది వచ్చుడితోటే ఇప్పుడు చియా విత్తనాలు, సబ్జా విత్తనాలు అవి నీళ్ళల్లో వేయగానే లోపల నల్లగా ఉంటుంది, బయట జిగటగా ఉంటుంది. అవి ఆ రూపం. అదే ముందు ఆ చియా విత్తనాలను ఎండినవి చూడండి నల్లగా కనబడుతుంది, సబ్జా విత్తనాలు నల్లగా కనబడతాయి. నీటి సంయోగంలో అవి మళ్ళీ తెల్లగా జిగటగా ఎట్లయితే ఏర్పడుతుందో అది నీటి సంయోగంతో ఏర్పడుతుంది. పట్టుకుంటున్నారా అమ్మగారు? అందుకని ఆకారం కలదాని అందే ఏర్పడుతుంది. ఆకారం లేనిది ఏర్పడదు, అందుకే కనబడదు. చావులోను ముక్తిలోను ఆత్మ దేహాన్ని దాటిపోతున్నటువంటిది కనబడదు. చావులో కనబడుతుంది, ముక్తిలోను కనబడుతుంది. మరి కనబడనిది ఎప్పుడు అంటే జవ దాటిన తర్వాత కనబడదు, జవ దాటుతున్నప్పుడు కనబడుతుంటది. ముక్తిలోనూ కనబడుతుంటది, ముక్తి ఈ యొక్క శరీరం నుంచి జవదాటిపోయిన తర్వాత కనబడదు, జవదాటుతుండేటువంటి వైనం కనబడుతుంటది. ఇప్పుడు చావులో ఏమిటి అంటే చచ్చిపోయేటప్పుడు చూడండి, ఎవరైనా చనిపోతున్నప్పుడు చూడండి, వారి కర్మ ఏ రకంగానైతే ఉంటుందో, ఏదైతే చూడాలనుకున్న వస్తువును చూడలేనప్పుడు చచ్చిపోయేటప్పుడు కళ్ళు తెరబెట్టి వినాలనుకున్నటువంటి వారి మాట వినలేనటువంటి పరిస్థితిలో ప్రాణాలను వదిలేటప్పుడు చెవులను వంకరగా దింపి ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకున్నప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రాణం వదిలితే కాళ్ళు వంకర పోవడం, ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయలేనటువంటి స్థితిలో ప్రాణం వదిలితే చేతులు వంకర తిరిగిపోవడం, ఇవన్నీ సంకేతాలు ఇస్తూ మృతాత్మ దేహాన్ని దాటుతుంది. మరి ఇవన్నీ ఎందుకు కనపడవు అని అంటే వచ్చిన వాళ్ళు అయ్యో చనిపోయినటువంటి ఆ దుఃఖ ఆవేగంలో వారి మీద పడి అమ్మా పోయావా అని చెప్పేసి వారి మీద పడి, వీరు ఎవరైతే ఏడుస్తూ వారి మీద పడుతున్నారో వారి శరీర బరువంతా ఆ శరీరం మీద పడి మసాజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ సంకేతాలన్నీ చెదిరిపోతాయి. అర్థమవుతుందా?
ఎవరికి అర్థం అవుతుంది కాదు. ఆచార్య, అర్థమవుతుంది. ఇక ముక్తికి వెళ్ళేటప్పుడు ఆత్మ ఏ రకంగా బయటకు వస్తుంటది అంటే, ఈ యొక్క ఈ దయానంద సరస్వతి యజుర్వేదం మంత్రములో ధ్యానం ఎక్కడ చేయాలి అనంటే, మనకు ప్రారంభములో నల్ల పలక మీద తెల్ల బలపంతో గీతలు గీస్తూ చెప్తున్నటువంటిదేమో ధ్యానం చేయాలన్నప్పుడు ప్రకృతిలో గాని, సహస్రారంలో గాని, ముక్కు కొసపైన గాని, నాలిక ముందు భాగంలో గాని, కంఠాగ్రంలో గాని, ఛాతీలో గాని, నాభిలో గాని, వెన్నెముక కింది భాగంలో గాని చేయాలని మనకు చెప్పారు. ఇక చివరి పరిణామ స్థితిగా యజుర్వేద మంత్ర ప్రమాణ పూర్వకంగా మనకు చెప్పినటువంటిది ఏంటంటే, ధ్యానము శరీరం మీద కాదు, శరీరం లోపల నాడు లోపల ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు ఆ చివరిది ఈశ్వర సాక్షాత్కారానికి ఆత్మ ధ్యానం చేసేటువంటి స్థితిని చెప్తున్నప్పుడు ఏంటంటే, ఈ కుడి ముక్కు, ఎడమ ముక్కు, ఇడా పింగళ మంత్ర ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాడు. ఋగ్వేదాది భాష భూమికలో చాలా మంత్రాలు ఉన్నాయి ఉపాసనా ప్రకరణంలో. ఈ ఋగ్వేదంలోనైతే ఇమమ్మే గంగా యమునే సరస్వతి శుతుద్రి అనే మంత్రం వ్యాఖ్యానం చెప్పాడు. యజుర్వేదంలో చాలా వరకు ఉన్నాయి. ఈ మంత్రాలను ఈరోజు గ్రూప్ లో పెడతాను, చూడండి. ఈ మంత్రాలతోటి ఏంటంటే, మూలాధారం నుండి పైకి లేపాలి. ఇడా పింగళ ఈ నాడుల ఈ యొక్క ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏ ముక్కులోంచి వేడిగా వస్తుంది, ఏ ముక్కులోంచి చల్లగా వస్తుంది, చల్లగా వచ్చినటువంటిది మళ్ళీ అది మారుతుందా మారదా. ఎడమ ముక్కులో చల్లగా వచ్చినటువంటి, కుడి ముక్కులో వేడిగా వస్తున్నటువంటిది. ఈ యొక్క శారీరక స్థితిని బట్టి ఒకసారి కుడి ముక్కు నుంచి చల్లగా వస్తుంటది, ఎడమ ముక్కు నుంచి వేడిగా వస్తుంటది. ఈ యొక్క శ్వాస యొక్క గతులు దీనిని పసిగట్టడం అసలైనటువంటి ఆధ్యాత్మిక సాధన. ఆ సాధనలో పసిగడుతున్నప్పుడు ఈ యొక్క ఈడా పింగళను ఈ పసిగట్టేటువంటి పయనమే వీర్యకోశం నుంచి ఆత్మను అంచెలంచెలుగా పైకి ఎదిగింపజేసి శిరస్సు యొక్క కపాలం, ఈ యొక్క శిరస్సు యొక్క కుడి మెదడు, ఎడమ మెదడు, మరి వెనక ఉన్నటువంటి చిన్న మెదడుకు, ఈ 3 మెదడులకు కిందికెళ్ళి, ఇప్పుడు మనకు చెట్టు మీద ఉన్నటువంటి పూసినటువంటి పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు కిందికెళ్ళి తొడిమ మొగ్గని ఎట్లయితే పట్టుకుంటుంటుందో, విప్పినటువంటి పువ్వు యొక్క పంకుడులను ఎట్లయితే పట్టుకుంటుంటుందో, ఈ మెదడును, ఈ 3 మెదళ్లను కిందికెళ్ళి వచ్చేటువంటి వెన్నెముక ఎక్కడైతే ఈ యొక్క శిరస్సుకు సంపర్కం ఏర్పడుతుంటదో, అతుక్కొని ఉంటుంటదో, ఆ స్థానమును సుషుమ్న అంటారు. ఆ సుషుమ్నలో ఈ ఇడా పింగళ నాడుల నుంచి ఆత్మను పైకి తీసుకొచ్చి ఈ యొక్క సుషుమ్న అంటే ఎక్కడ ఉంటది అని అంటే, ముక్కు వెనకాల ఎక్కడైతే ఈ మేరుదండం వెన్నెముక వచ్చి ఈ మస్తిష్కాలకు ఎక్కడైతే కలుస్తూ ఉంటుంటదో అక్కడి నుంచి ఖాళీగా ఉంటుంటది. ఈ 3 మెదళ్ల మధ్యలో బ్రహ్మరంధ్రము అనేటువంటిది అక్కడ ఉంటుంది. దీనిని ఇంగ్లీష్ లో సూపర్ హైపోథాలమస్ అంటుంటారు. ఈ 3 మెదడులు కలిసినటువంటిది, కిందికి మేరుదండం కలిసినటువంటి ఈ యొక్క ఏమంటారంటే, మన చేతికి ఋషిమునులు తీసుకొచ్చి చూపించారు ఏంటంటే, గరిటను చూస్తూ ఉంటాం కదా, తోకను పట్టుకోవడం, ఆ గరిట ఒట్టిదే, పట్టుకోవడం ఉంటుంది. అసలైన ఆధ్యాత్మిక ఇక్కడ ఉన్నది. ఆ గరిట అనేటువంటిది శిరస్సు, ఆ గరిట యొక్క కాడ అనేటువంటిది వెన్నెముక, ఆ పట్టుకునేటువంటి తోక భాగం ఏంటి అంటే, మనము ఈ మూలాధారంలో ఆత్మ ఉన్నటువంటి భాగం. గరిట పట్టుకోవాలంటే మూలాధారంలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను నువ్వు పట్టుకోవాలి. ఆ ఆత్మను నువ్వు పట్టుకొని ఈ శిరస్సుతో దింపడం. వంట చేసేటప్పుడు పాత్రలో ఉన్నటువంటి పదార్థాన్ని గరిట ఆ కుడుకతో తిప్పుతుంటాం కదా, ఆ కుడుక అనుకుంటే శిరస్సు. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆ మూలాధారం నుండి ఆత్మను అంచెలంచెలుగా ఈ సుషుమ్న వరకు తీసుకొచ్చి అక్కడ ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవాలి. ఆ రకంగా చేసుకున్నప్పుడు ఈ యొక్క శిరస్సు నుంచి మధ్యలోంచి వెళ్ళిపోవడం. ఈ రహస్యాన్ని పువ్వులో చూపిస్తున్నాడు దేవుడు. పువ్వులో ఏంటంటే, ఆ కాండం ద్వారా వచ్చినటువంటిది
మొగ్గకు ఉన్నటువంటి ఆ పంకుడులు అతుక్కున్నటువంటిని ఇలా విప్పజేస్తూ మధ్యలోంచి పంకుడులని పుప్పరేణువులను తీసుకొచ్చి ఆ పుప్పరేణువుల మధ్యలోంచి పరిమళాన్ని వెదజల్లుతున్నాడు. అది ఆ రకంగా ఆత్మ వస్తుంటది. ఇక మన దేహంలోంచి వచ్చేదానికి బయట దేవుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే పుట్టలోంచి పాము వస్తున్నట్టుగా, పుట్టలోంచి పాము వస్తున్నట్టుగా లోతులోంచి నాడులలో ధ్యానం చేసినప్పుడు ఆ నాడులోంచి వీర్యకోశం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ పుట్టలోంచి పాము వస్తున్నట్టుగా ఈ యొక్క మూలాధార చక్రం నుంచి సుషుమ్న గుండా బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వస్తుంది. ఇది లోతుగా నాడులలో వస్తున్నది. ఇప్పుడు ఈ రహస్యాన్ని అక్కడక్కడ ఈ యొక్క పర్యాటక స్థలాలలో ఏంటంటే ఆ ఒక పెద్ద పైపు పెట్టి ఆ పైపులోంచి మనల్ని నడిపింపజేస్తుంటారు. నీళ్ళ ద్వారా ఆ పైపులో నీళ్ళని ప్రవహింపజేసి దాంట్లో రబ్బర్ మెత్తలాగా ఒకటి పెట్టేసి దాని మీద మనల్ని కూర్చుండబెట్టి ఆ పైపులో వెళ్ళజేస్తుంటారు. ఇదివరకు ఇక్కడ లుంబిని పార్కులో ఉండేటువంటిది, హైదరాబాద్ లుంబిని పార్కులో ఉండేటువంటిది. దాన్ని నేను చాలాసార్లు ప్రయాణం చేశాను, దాంట్లో వెళ్ళి చూశాను. సొరంగం లాంటిది. అటువంటి దాని అనుభవం ఉందా? చూసారా లేదా? ఏది చూడలేదు. దేవుడా వట్టిగానే జీవితాన్ని గడిపేస్తున్నారు. రాజమణిమ్మ గారు, పుష్పం గారు ఎవరు చూడలేదా? మీరు ఎవరు? పెద్ద పెద్ద పైపులలోకి వెళ్ళి వస్తుంటారు మనుషులు, చూడలేదా? పర్యాటక స్థలాలలో పిల్లలు ఆడుకోజేస్తుంటారు కదా, పెద్దలకు పిల్లలకు వేరు వేరు ఏర్పాట్లు ఉంటాయి కదా. అవునా? పిల్లలు ఆడుకునే చోట్లు ఉంటాయి. పిల్లలు ఆడుకునే చోట్ల ఉంటాయి కానీ దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళని కూడా కూర్చుని పెడతారు. ఇట్లా దాంట్లో లోపలికెళ్ళి పైపు లోపలికెళ్ళి వస్తుంటారు. ఇట్లా ఒక చుట్టూ తీసి అక్కడ దూరం విసిరి కొడుతుంటది. నవ్వుకుంటుంటారు అందరూ. చూడలేదా? అక్కడ పైన తీసుకెళ్లి వాళ్ళని అలా కూర్చుని పెడితే అదంతా లోపలికెళ్ళి తీసుకొని వస్తుంటది. అయ్యో సరే, అది గూగుల్లో సెర్చ్లో చూడండి, తెలియని వారికి తెలుస్తుంటారు. అనగా ఆకారం కలదాని అందు ఏర్పడును, దేని ప్రతిబింబము దేని యందు గలుగును, అవి రెండు వేరుగా నుండవలేను. ప్రతిబింబము, ఇప్పుడు ప్రతిబింబాన్ని చూపించే అద్దము ఉనికి వేరుగా ఉండాలి. ఆ అద్దం ముందు నిలబడి వారి ముఖార విందమును ప్రతిబింబాన్ని చూసుకునే వారు వేరుగా ఉండాలి. ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడే ఒకరి ప్రతిబింబాన్ని ఇంకొకరు చూపించడానికి వీలవుతుంటది. అనగా ఒకదానిలో ఒకటి ఉండరాదు. ఇప్పుడు ఒకదానిలో ఒకటి ఉండరాదు అని చెప్పేసి, ఇప్పుడు గర్భిణీ స్త్రీలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, స్త్రీ ఉనికి వేరు, గర్భము వేరు. ఉనికి వేరు, గర్భము వేరు. అందుకని గర్భాన్ని ముందు పెట్టి వెనుకున్నటువంటి స్త్రీను చూపించడం. ఈ యొక్క అగ్నిహోత్రములు జరుగుతున్నటువంటిది ఏంటంటే, బ్రాహ్మణ క్షత్రియుల వయసులో ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి అని అన్నప్పుడు గృహాశ్రమ ప్రకరణంలో ఇల్లు గట్టి గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు అగ్నిని ముందుగా పట్టుకునేటువంటి ఆ యొక్క తప్పు మాణిక్యాలలో మంగళారతి పట్టుకోవడం, అగ్నిని ముందుగా పట్టుకోవడం ఈ రహస్యం అన్నమాట. గర్భిణీ స్త్రీ వెనక ఉంటుంటది, గర్భము ముందు ఉంటుంటది. ఆ గర్భములో ఉన్నటువంటి ఈ పిండంలో ఉన్నటువంటి ఆత్మయే అగ్ని. అగ్ని అంటే ఈ జడం కర్రలు వెలిగించి నిప్పును రాజేయడం, అది అగ్ని. భౌతికంగా అది నశిస్తుంటది, కానీ ఈ ఆత్మ ఎప్పటికీ ఉంటుంటది. ఈ అగ్ని పూజ అనేటువంటిది ఆర్య సమాజంలో దయానంద సరస్వతి అగ్నిహోత్రం పేరుతోటి వేదమంత్ర ప్రమాణాలతో చూపెట్టినటువంటిది. జీవాత్మ యొక్క ప్రయాణం అగ్నిహోత్రము ద్వారా మనలో మార్పు తీసుకురావడం. ఇది ఎవరికైతే వస్తుంటుందో, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు చావు అనేటువంటిది ఉండదు, వాళ్లకు మృత్యువు అనేటువంటిది ఉండదు, కర్మఫలం అనుభవించడం అనేటువంటిది ఉండదు. ఇది అర్థం కావడమే నాటకీయ పరముగా. ఎందుకంటే మన జీవితంలో మార్పు తీసుకురావాలి కాబట్టి భగవంతుడు వేదమంత్రాల పూర్వకంగా అగ్నిహోత్రం అనే నాటకములో మనల్ని
ఆ అగ్నిహోత్రం చేయిస్తూనే మన జీవితంలో మార్పు తీసుకొస్తున్నాడు. అందుకనే అయంతయుధ్మ, అందుకనే సమిధాగ్ని, అందుకనే సుసమిద్ధ, అందుకనే తంత్వా సమిత్ భిరంగిరో, అదితేనమన్యస్వ, అంత జీవాత్మ యొక్క వ్యావహారిక రహస్యమే ఉంది. పట్టుకుంటున్నారా లేదా అమ్మగారు, రాజమణమ్మ గారు? పట్టుకుంటున్నాం ఆచార్య. పుష్పమ్మ గారు పట్టుబడుతుందా లేదా కొంతైనా? అవునా ఆచార్య, అర్థమవుతుంది. పట్టుకోవాలి. అందుకని ఇదంతా వేరువేరుగా చూపిస్తున్నాడు అన్నట్టుగా. వేరువేరుగా ఆకృతి వేరు, ఆకృతిలో ఉన్న ఆత్మతత్వం వేరు. తినడానికి కూర్చున్నటువంటి వ్యక్తి జీవాత్మకు ఆకలేస్తుందని, ఇప్పుడు నడుస్తూ నడుస్తూ బండిలో పోతున్నప్పుడు మధ్యలో పెట్రోల్ అయిపోతే, ఏ బండి పెట్రోల్ అయిపోయింది, అది పోసుకున్న తర్వాత నా బండి నిన్నిది, నేను పెట్రోల్ పోసుకున్నా ఇప్పుడు కదా, ఆ బండిని తానుగా భావించడం అలా జరుగుతుంది అన్నట్టు. నేను బండి మంచిగా సర్వీస్ చేసుకున్నాను, దానికి కావాలన్నటువంటి మరమ్మతులన్నీ అయినాయి, పెట్రోల్ కూడా నిండా నింపుకున్నాను, ఇంక పద ఎంత దూరమైనా సరే. ఆ రకంగా ఈ తినేటువంటి వ్యక్తి కూడా నేను తింటున్నాను, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది, నేను నుంచి నాది కాడికి రావడం. అంటే నాది అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఆత్మను వేరు, నా శరీరంలో పట్టేటువంటి ఆ అవకాశం ఇది దాంట్లో అంతే పడుతుంది. యాత్రకు చేసేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, నా సంచి నిండింది, నా సూట్ కేసు నిండింది, ఆ సూట్ కేసు వేరుగా నింపుకుంటున్నాడు. అది తినేటువంటి వ్యక్తి కూడా అదే అంటున్నాడు అన్నమాట, నేను తింటున్నాను, నాది నిండింది. ఇక్కడ ఇది ఆత్మతత్వాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు. మొదటేమో నాకు ఆకలిస్తుంది, నేను తింటున్నాను, కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది. అంటే నేను వేరు, ఆత్మ వేరు అనేటువంటిది అక్కడ రహస్యం. నేను వేరు, నా శరీరం వేరు. నేను అనేటువంటిది ఆత్మ, నా శరీరం అనేటువంటిది ఈ యొక్క స్త్రీ పురుష దేహం. ఆకారము గల ముఖము, అద్దము, ఇవి ఆకారం గల ముఖము, అద్దము, ఇవి వేరువేరుగా, అంటే అద్దము వేరుగా ఉండాలి, ఇప్పుడు చూసుకునేవారు వేరుగా ఉండాలి, అద్దము వేరుగా ఉండాలి. వేరుగా ఉన్నప్పుడే ఎదురెదురుగా నిలబడితే ఒకరి ప్రతిబింబం ఇంకొకరిలో కనబడుతుంటది. అందుకని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయాన్ని తీసుకొస్తున్నాడు ఏంటంటే, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, అక్కడికి తీసుకొస్తున్నాడు. దేవుడు జీవుడు గాడు, జీవుడు దేవుడు గాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని నాటకీయపరంగా భగవంతుడు ఎలా చూపిస్తున్నాడంటే, సంతానాన్ని కనేటువంటి తండ్రి తండ్రే, కొడుకు కొడుకే, కొడుకు తండ్రి గాడు, తండ్రి కొడుకు గాడు. కొడుకు తండ్రి అవుతాడు ఎప్పుడు అవుతాడంటే, తాను పెళ్లి చేసుకొని సంతానం అంటే ఆ పిల్లలకు తండ్రి అవుతాడు, కానీ తన తండ్రికి తండ్రి కాడు. కొడుకు కొడుకుగానే ఉంటాడు, తండ్రి తండ్రిగానే ఉంటాడు. ఈ రహస్యం. గురువు గురువుగానే ఉంటాడు, శిష్యుడు శిష్యుడుగానే ఉంటాడు, దేవుడు దేవుడుగానే ఉంటాడు, జీవుడు జీవుడుగానే ఉంటాడు. జీవుడు దేవుడు గాడు, తండ్రి సంతానం కాడు, సంతానం తండ్రి కాడు. ఇది చాలా లోతైనటువంటిది. అర్థమవుతుందా లేదా? ఆచార్య. ఒకదానికొకటి దూరంగా ఉండుట వలన ప్రతిబింబం ఏర్పడుతున్నది. దూరం ఉంటేనే ప్రతిబింబం తెలుస్తుంది. వేరుగా ఉండని ఎడల ప్రతిబింబము కలగజాలదు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మన బొట్టు మనకు ఎందుకు కనబడదు, మన ముఖం మనకు ఎందుకు కనబడదు? ఇది అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి. మరి ఆ చుక్కలు ఎందుకు కనబడట్లేదు అంటే, ఆ చుక్కలు కొంత పరిధిలో ఉన్నాయి, కనబడుతున్నాయి, కానీ వాటి వెనకాల ఇంకా దూరంగా ఉన్నాయి, మసక మసగా ఇట్లా మినుకుమన్నట్టుగా ఓసారి కనబడితే ఓసారి కనబడవు. ఆ పరిస్థితి ఎందుకు జరుగుతుందంటే, చాలా దూరంగా ఉండడం వల్ల కనబడట్లేదు. మరి ముఖం ఎందుకు కనబడట్లేదు అంటే, అత్యంత చేరువగా ఉండడం వల్ల కనబడట్లేదు. భీమరావు గారు మైక్ బంద్ చేయండి. పరిధిలో ఉన్నటువంటిది తెలుస్తుంటది. ఏమైనా సందేహం ఉంటే అడగండి. ప్రతిబింబం ఏర్పడినటకు కొత్త దూరంగా ఉండాలి, వేరువేరుగా ఉండాలి. వేరుగా నుండని ఎడల ప్రతిబింబము కలగజాలదు. వేరుగా లేకపోతే కనబడదు.
ఇప్పుడు మన ముఖం ఎందుకు కనబడాలి అని అంటే, కనబడడానికి వేరుగా ఉంటే కదా కనబడడానికి, వేరుగా లేదు, అందుకే కనబడట్లేదు. దూరంగా ఉండాలి కదా, మనకు కళ్ళకు ఎదురుగా ఉండాలి కదా ముఖం కనబడడానికి. అదే ఇప్పుడు మన పొట్ట కనబడుతుంది, కాళ్ళు కనబడుతున్నాయి, చేతులు కనబడుతున్నాయి అంటే కళ్ళకు ఎదురుగా వస్తున్నాయి కాబట్టి కనబడుతున్నాయి. ముఖము కళ్ళకు ఎదురుగా రావట్లేదు, అందుకే కనబడదు. బ్రహ్మ నిరాకారుడును సర్వవ్యాపకుడు అగుటచే అతని ప్రతిబింబమే సిద్ధింపదు. ఆ పరమేశ్వరుడు మన ముఖంలో లేడా, మన కళ్ళలో లేడా, దర్పణంలో లేడా, అన్నిట్లలో ఉన్నాడు కాబట్టి అతడు ప్రతిబింబముగా ఏర్పడడానికి వీలు లేదు అనేది సందేశం. అందుకని దేవుడు జీవుడు కాడు, జీవుడు దేవుడు కాడు, తండ్రి కొడుకు కాడు, కొడుకు తండ్రి కాడు, గురువు శిష్యుడు కాడు, శిష్యుడు గురువు కాడు. శిష్యుడు గురువు ఎవరికి అవుతాడంటే తన శిష్యులకు గురువు అవుతాడు కానీ తన గురువుకు గురువు కాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. సమయం అతీతం అవుతుంది కాబట్టి ఈ ప్రకరణాన్ని ఇక్కడనే ఆపివేద్దాం. మరి పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి ప్రతిబింబము ఏర్పడదని ఇచ్చిండు ఆచార్జీ. అదే ప్రతిబింబం ఏర్పడాలి అని అంటే ఎదురుగా ఉండాలి కదా. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి, అన్నిట్లలో ఉన్నాడు కాబట్టి అతడు ఎదురుగా ఉండాలి అంటే దాంట్లో లేడు అనేటువంటిది సర్వవ్యాపకుడిని ఖండిస్తేనే భగవంతుడు ప్రతిబింబం అవుతాడు. సరే, ముందుకు తీసుకెళ్ళండి అమ్మగారు. ఎవరైనా ఎవరు లేరా? ఉన్నారు ఆచార్య, ఉన్నారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం స్వర్గం నుంచి వస్తున్న ఆత్మ లక్షణాలని, తర్వాత జీవితాన్ని వదిలేసి వెళ్తున్న ఆత్మ లక్షణాలు, ఇక తర్వాత ఎపిసోడ్లో ముఖ్యమైన విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. మంగళహారతిని ముందుగా నడిపించడంలో ఉన్న ఉద్దేశం, యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను, ఇలాంటి అనేకమైన ముఖ్యమైన విషయాలు ఎపిసోడ్ ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఈ విషయాలు అందరికీ అందించడానికై మనము ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ అందించాలని కోరుతున్నాను. ఇంకేమైనా దీంట్లో ఎపిసోడ్ విన్న తర్వాత సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని కోరుతున్నాను. తర్వాత ఈనాటి వైదిక సంధ్య ఎవరున్నారో చేయించాలని మనవి. శనివారం సంధ్య ఎవరున్నారో చేయించాలి. పుష్పమ్మ గారు కానీ ఎవరో ఒకరు చేయించండి. మరి సమయం పోతుంది, మరి మాకు ఇక్కడ యజ్ఞం చేయాల్సినది. చేయిస్తాను ఆచార్య, నేను వైదిక సంధ్య చేయిస్తున్నాను. अमृतोपस्तरणमसि स्वाहा, ओम अमृतापिदानमसि स्वाहा, ओम सत्यं यशः श्रीर्मय श्रीः श्रयतां स्वाहा, ओम शन्नो देवी रविस्तय आपो भवन्तु पीतये शय्यो रविस्रवन्तु नः। इंद्रिय स्पर्श मंत्र ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतलाकरपृष्ठे, ओम भूः पुनातु शिरसि, ओम भुवः
पुनातु नेत्रयो ॐ स्वः पुनातु कण्ठे ॐ महा पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र प्राणायाम मंत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महा ॐ जनः ॐ तपः ॐ सत्यम् अथ अगमर्शन मन्त्राः ॐ ऋतं च सत्यं च विद्या तपसोऽधिजायताम् ततो रात्रिजायता ततो समुद्रादर्णवादधि संवत्सरो अजायताम् अहोरात्राणि विदधाति विश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः अतः मनसा परिक्रमा मंत्र ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तं भोजं भेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तं भोजं वेदद्मः प्रतीचीदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तं भोजं भेदद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तं भोजं भेदद्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तं भोजं भेदद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तं भोजं भेदद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्तु चच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन् ज्योतिरुत्तमम् प्रायश्चित्तम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येमा शरदः शतं जीवेमा शरदः शतं शृणयामा शरदः शतं प्रभ्रवामा शरदः शतम् अधीनास्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः गायत्री महामन्त्रः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तथा సమర్పణ హే ఈశ్వరా దయానిదే నీ కృప వలన నేను చేస్తున్నా జప ఉపాసనాది కర్మంలో మూలంన
ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములు ఇప్పుడే సిద్ధించినట్లు అనుగ్రహింపుము స్వామి. నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరధీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. సువర్చలమ్మ గారు, మరి యజ్ఞానికి ఆలస్యం ఉందా? లేదు, మాట్లాడి తయారు